మీరు యాక్టర్గా అవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత నాకు తెలిసి మీరు ఫస్ట్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో ఏదో జాయిన్ అయినట్టున్నారు. అంటే యాక్టర్గా అవ్వడానికి యాక్టింగ్ మీరు ట్రైనింగ్ తీసుకుంది తక్కువ. అంటే ఏ అంశం మిమ్మల్ని యాక్టింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇవ్వడం కానీ, లేకుంటే ఈ క్యారెక్టర్ని చేసేస్తానని నమ్మకం ఇవ్వడం కానీ, ఏది ఇస్తుంది మీకు అంత నమ్మకం? ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఒకటి. ఇప్పుడు ఏదన్నా చేయగలగానే చాలా కాన్ఫిడెంట్ ఉంటాను. ఏదన్నా చేస్తాను నేను, నాకు తెలుసు ఏదన్నా చేస్తానన్న విషయం నాకు తెలుసు. జస్ట్ అవకాశం రావడమే తరువాయి నేను ఏదైనా చేస్తాను, దట్ ఐ నో వెరీ వెల్. అది ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు గుర్తుపట్టి నాకు డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఇస్తున్నారు. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, బిగినింగ్ లో అయితే నేను డాన్స్ బాగా వేస్తాను నేను డాన్స్. నా మంచి రిథమ్ ఉంటుంది, నా బాడీలో మూమెంట్ ఉంటుంది, స్టెప్ మిస్ అవ్వకుండా చేస్తాను. సో డాన్సే నాకు ఫస్ట్ లో కాన్ఫిడెన్స్ ఇచ్చేది. అరే మనం డాన్స్ చేస్తుంటే జనాలు బాగుంది అంటున్నారు, సో బాగుందంటే మనలో ఏదో ఉంది. సో అలా 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 నటన వైపు, అలా 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 ఇండస్ట్రీ వైపు మనకున్న టాలెంట్ బయటికి రావాలి అనేది ఒకటి ఉండి, బేసికలీ నేను వెరీ కాన్ఫిడెంట్ యాజ్ అ పర్సన్. ఓకే, ఏది ఇచ్చినా చేయగలను, ఏది ఇచ్చినా చేస్తాననే కాన్ఫిడెన్స్ నాలో చాలా ఎక్కువ ఉంటుంది. అట్లీస్ట్ అవతల వాళ్ళని డిసప్పాయింట్ చేయను. ఒకవేళ తిట్టినా, ఇది బాగాలేదని తిట్టినా పడతాను, దానివల్ల డిసప్పాయింట్ అవ్వను. ఇప్పుడు ఒకళ్ళు తిడితే మనం డిసప్పాయింట్ అయ్యాం అనుకో, వెనకడిగి వేసినట్టే. దానివల్ల డిసప్పాయింట్ అయ్యాను అనేది అవ్వను అనేది నా క్లారిటీ ఉంటుంది నాకు. సో దానివల్ల ఏది ఇచ్చినా చేస్తాననే కాన్ఫిడెన్స్. బేసిక్ గా ఓపిక, కమిట్మెంట్ ఎక్కువలాగా ఉంది. ఇండస్ట్రీ విషయంలో అస్సలు మామూలు కమిట్మెంట్ కాదు. టు బి వెరీ ఫ్రాంక్, ఇండస్ట్రీ హ్యూమన్ బీయింగ్స్ కి సెలెక్టివ్ మెమరీ అని ఒకటి ఉంటుంది. మనకు నచ్చిన విషయాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, నచ్చిన విషయాన్ని మర్చిపోతాం. నాకు బయటికి వెళ్తే ప్రతి ఒక్కటి మత్తు మారిపోయాయి. కానీ ఎప్పుడో పాత డైలాగులు, పాత సీన్లు, పాత లిరిక్స్, పాత యాక్టర్స్ అన్నీ గుర్తుంటాయి. ప్రతి ఒక్కటి గుర్తుంటుంది వెన్ ఇట్ కమ్స్ టు సినిమా. సో ఎవ్రీథింగ్ ఫర్ సినిమా అన్నట్టుగా ఉంటుంది. మీరు మైండ్ సెట్ గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్. యాక్చువల్గా మీరు ఎంత నటన వైపు వచ్చినా, ఏం చేసినా సరే చదువుని ఎప్పుడు వదలలేదు. చాలా ప్లానింగ్గా, సరే ఇది చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి నేను క్వశ్చన్లో చెప్పేస్తున్నాను. మీరు యుఎస్లో పెద్ద కంపెనీలో పనిచేసారు, లక్షల రూపాయల శాలరీస్ తీసుకున్నారు. సో చదువు పరంగా ఎప్పుడు చాలా కాన్షియస్గా ఉన్నారు, మంచి స్టూడెంట్ మీరు. ఇటువైపు వస్తే ఇండస్ట్రీ వైపు వచ్చేస్తే అక్కడంతా ఒక కార్పొరేట్ లెవెల్లో జాబ్ చేశారు, అక్కడంతా ఒక సింటాక్స్ సిస్టమ్ ఉంటుంది. ఇండస్ట్రీలో వచ్చేసి అలాంటిదే ఉండదు. ఇక్కడ ఇదే స్ట్రక్చర్, ఇదే సింటాక్స్ అనేది ఉండదు. మీరు రెండూ చూసారు, ఈ రెండింటిని ఎలా అడాప్ట్ చేసుకున్నారు? అది ఇంకా తప్పదు కాబట్టి చేసాను. టు బి వెరీ ఫ్రాంక్, కార్పొరేట్ ఇది లవ్ కాబట్టి ఇది ఎలా ఉన్నా ఓకే. అది అవసరం, ఇది ఇష్టం, అంతే. ఇది లవ్ కాబట్టి ఇప్పుడు మనం లవ్ చేసిన అమ్మాయి ఎంత పిచ్చిదారా, ఎంత కొట్టినా, ఎంత తిట్టినా మనకి దాని మీద లవ్ కాబట్టి వదలలేం. ఇది కూడా అంతే. ఇండస్ట్రీలో ఇది మారితే బాగుంటది రాజా అని మీకు అనిపించేది ఏముంది ఇప్పుడు కరెంట్ గా? ఓపెన్ గా చెప్తాను నేను. చెప్పండి. ఐ ఫీల్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని బట్టి యాక్టర్స్ ని సెలెక్ట్ చేయకుంటే బాగుంటుందని నా ఫీలింగ్, వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్. సూపర్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ని బట్టి యాక్టర్స్ ని సెలెక్ట్ చేయకుంటే, దానికి రీజన్స్ ఉన్నాయి, బట్ లాంగ్ రన్ లో అది బ్యాడ్ అనేది నా ఫీలింగ్. ఓకే, లాంగ్ రన్ లో ఇట్ విల్ ఎఫెక్ట్ సినిమా, 100% ఇట్ విల్ ఎఫెక్ట్ సినిమా. ఇప్పుడు తెలియకపోవచ్చు దాని ఎఫెక్ట్, బట్ లాంగ్ రన్ లో 100% తెలుస్తుంది. బికాజ్ ఫాలోవర్స్ ఇస్ డిఫరెంట్ అండ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. యాక్టింగ్ ఇది మేబీ ఐ డోంట్ నో, మేబీ ఫాలోవర్స్ వల్ల ఆ సినిమాకి ప్రమోషన్ జరుగుతుందని సెలెక్ట్ చేస్తున్నారు, ఏంటో వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. బట్ ఆ ఫాలోవర్స్ ఉండి కూడా వాళ్ళలో రియల్ టాలెంట్ ఉంటే అప్పుడు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్, అంతే. ఆ ఫాలోవర్స్ ఉండి వాళ్ళలో నిజంగా టాలెంట్ ఉండి వాళ్ళని కూడా ఆడిషన్ చేసి, వాళ్ళని కూడా పిలిచి ఈ క్యారెక్టర్కి పనికొస్తారా లేదా అని తెలిసిన తర్వాత ఆ క్యారెక్టర్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఇంకో సమస్య కూడా ఉంది కదా, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక రాత్రిలో సక్సెస్ అయిపోతున్నారు, ఒక చిన్న పోస్ట్ వల్ల ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు. ఆ ఫాలోయింగ్ ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ ఛాన్స్లు ఇస్తుంటే, ఇప్పుడు మీలాగా కొంతమంది, అంటే మీరైతే ఆ ఫేజ్ దాటేశారు, ఎవరో వస్తే మీకు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే, అందరూ అలా ఉంటారని కాదు. ఒక యాక్టర్, పలానా యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అని తీసుకొచ్చారు, షూటింగ్ జరుగుతూ ఉంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ తనని పిలవండి షార్ట్ రెడీ అంటే, యాక్టర్ క్యారవాన్లో లేరు. ఎక్కడికి వెళ్ళారంటే ఆ సిగరెట్ తాగడానికి బయటకు వచ్చాను నేను, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాను. తెలియదు వాళ్ళకు, సినిమా అంటే తెలియదు కదా, తెలీదు. సిగరెట్ తాగడానికి బయటకు వచ్చాను నేను, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానంటే ఇక్కడ షాక్ ఇల్లు.
ఒరిని సిగరెట్ తాగడానికి బయటికి వెళ్ళిపోయారా, ఎలా రాలేదు, హాఫ్ అన్ అవర్ రాలేదు, 40 minutes రాలేదు, 45 minutes రాలేదు, 1 hour రాలేదు. ఇంకొక యాక్టర్ ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అని తీసుకొచ్చి పెట్టారు, ఈరోజు వచ్చారు, షూటింగ్ చేశారు. నెక్స్ట్ డే ఫోన్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ లేదండి, నాకు అంతంత టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం లేదు, అక్కడ నాకు అవ్వట్లేదు. 1 day షూటింగ్ అయిపోయింది, తన మీద మొత్తం షూటింగ్ చేశారు. అంటే ఇదంతా పోయినట్టేగా. అంతేగా. ఇలా ఇన్ ద లాంగ్ రన్ ఇలాంటివి ఉన్నాయి కొన్ని ఎగ్జాంపుల్స్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళకి నిజంగా ఆ ఆశ ఆకలి ఉండి వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నా, ఇఫ్ దే ఫిట్ ద రోల్, వాళ్ళని ఆడిషన్ చేసి వాళ్ళలో నిజంగా యూనో ఆ డిసిప్లిన్ ఉంటేనే తీసుకోవాలనేది నా ఫీలింగ్. మీరు చెప్పింది చాలా మంచి అభిప్రాయం, అది కరెక్ట్. ఎందుకంటే సినిమా వాల్యూ తెలిసిన వాడికి సినిమా అర్థం అవుతుంది. యా ఎగ్జాక్ట్లీ. అంటే ఇంకొకటి ఇందాక నేను అన్నట్టు, సి ఒక పించ్ ఆఫ్ సాల్ట్ మొత్తం పాలను పాడు చేసినట్టు, ఒక రాంగ్ పర్సన్ ఆన్ ద సెట్ ఎన్విరాన్మెంట్ అంతా పాడైపోతుంది. ఓకే, సో అలా ఒక్కరు సెట్ లోంచి వెళ్ళిపోతే, నేను వస్తాను సిగరెట్ కోసం వెళ్ళాను అని వెయిట్ చేయాలి. డైరెక్టర్ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఏం చేయాలి, ఓ ఇది కాకుండా ఇంకే షార్ట్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు దానికి ఏదో లైటింగ్ చేసుకొని ఉంటారు, కెమెరామెన్, డైరెక్టర్ రెడీగా ఉండి ఉంటారు, ఈ డైరెక్టర్ మిగతా యాక్టర్స్ అందరూ డైలాగ్స్ ప్రిపేర్ అయి ఉంటారు. సో అదంతా అప్సెట్ అయిపోతుంది కదా. కరెక్ట్. అలా సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను నేను. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు బ్యాడ్ అని కాదు, వాళ్ళకు టాలెంట్ ఉండదని కాదు, వాళ్ళకి ఏదో టాలెంట్ ఉంటుంది. బట్ వాళ్ళ సినిమాకి పనికొస్తారా లేదా చూసి విషయం ఉంటే దీనికంటే విషయం కంటే కూడా చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్. చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్ కూడా ఒకటి ఉండాలి. వాళ్ళకి సినిమా పట్ల ప్రేమ, డిసిప్లిన్ రెండు ఉండాలి, అప్పుడే పని అవుతుంది. అండ్ మీ చేతిలో దండరేఖ ఉందా? మీరు చెప్పండి, అందుకే అడుగుతున్నా. ఏమో నాకు తెలియదు, ఉండొచ్చు మేబీ. ఎందుకు డౌట్ వచ్చిందంటే, సినిమా జాబ్ ఈ రెండు తప్పించి మీరు ఏం చేసినా కానీ సక్సెస్ అవ్వట్లేదు. కలిసి రాలేదు ఇప్పటి వరకు. కలిసి రాలేదు అంటే మీ దండరేఖ కానీ ఎప్పుడన్నా చూసుకున్నారు, జాతకం చేయించుకోవడం కానీ ఎప్పుడన్నా? లేదు, టైం స్టార్ట్ అయిందబ్బా, టైగర్ కి టైం వచ్చింది. ఇప్పుడు నుంచి అన్ని బాగుంటాయి. ప్రతి ఒక్క మనిషికి ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది. కొంతమంది కలిసి రావు, కొన్ని పెట్టినా కొన్ని చేసినా కలిసి రావు. అంటే బ్యాడ్ ఫేజ్, ఐ వాస్ గోయింగ్ త్రూ అ బ్యాడ్ ఫేజ్. ఇప్పుడు లేదు, ఇప్పుడు అది ఐఎమ్ డన్ త్రూ ఇట్. టైగర్ కి టైం వచ్చింది. అంటే ఎందుకు అడిగానంటే, సూపర్, ఎందుకు అడిగానంటే, మీరు ఎప్పుడు అంటే మీ కెరీర్ మొత్తం చూస్తే, మీ లైఫ్ లో కానీ కెరీర్ పరంగా ఎక్కడ తప్పులు లేవు. ఏ పని చేసినా చాలా కాన్షియస్ గా, చాలా డిసిప్లిన్ గా చేశారు. 100% పెడతాను. ఏ పని చేసినా చిన్నది పెద్దది ఇవి ఉండవు నా దగ్గర, నా స్కూల్లో ఉండవు. సో ఇలాంటి మనిషికి అన్ని విధాల సక్సెస్ ఉంటే బాగుంటేది కదా అనిపించింది అన్నమాట. అనుకుంటున్నావుగా, అలా చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చింది శంబాల, మరి అందుకే శంబాల ఓకే, బ్లాక్ బస్టర్ వచ్చిందిగా. సినిమా పరంగా నేను చెప్పాను కదా, సినిమా పరంగా మీరు 100% ఇస్తున్నారు. సినిమా కూడా మీకు కాస్త అటు ఇటు లేట్ చేసినా సరే ఎప్పటికప్పుడు ఇస్తూనే తీసుకెళ్తుంది. మీరు చూసారా, మీతో పాటు జర్నీ చేసిన చాలా మంది ఆర్టిస్టులు ఈ రోజు ఇండస్ట్రీలో లేరు. ఇంకొకటి కాన్షియస్ గా నేను కూడా ఇవే సినిమాలు చేస్తూ పోతే టైప్ కాస్ట్ అవుతామన్న ఫీలింగ్ నాకు ఉంది ఎక్కడో. సో దానివల్ల రెండు విషయాలు జరిగాయి ఇక్కడ. ఒకటి ఏంటి, నేను అవైలబుల్ ఇందాక యూనో 6 months 7 months లేనప్పుడు అవైలబుల్ లేననేది ఒకటి, మళ్ళీ అవే క్యారెక్టర్స్ చేస్తే మనం టైప్ కాస్ట్ అయిపోతాం అనేది ఇంకొకటి. ఈ రెండు ఫీలింగ్స్ వల్ల నేను కూడా కొన్ని యూనో ఆచితూచి కొన్ని క్యారెక్టర్స్ వద్దండము, యూనో అదే కోవలో పడిపోతామని కాన్షియస్ డెసిషన్ తీసుకోవడము అలాంటివి జరిగాయి. కాబట్టి మనలో టాలెంట్ బయటికి రావడం టైం పడుతుంది. ఇంకా వెయిటింగ్. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సినిమాలో ఏం చేయబోతున్నారు? నిర్మాతగా మారబోతున్నారా, డైరెక్టర్ గా మారబోతున్నారా, ఓన్లీ యాక్టింగ్? యాజ్ ఆఫ్ నౌ ఏం లేదు, కానీ నిర్మాతగా చేయాలని చేస్తే మంచిదే. ఒక రోజు దేవుడు అంటే దేవుడు అంత శక్తినిచ్చి ఎస్ నువ్వు నిర్మాతగా చేయాలి అని నాకు రాసి పెట్టుంటే మాత్రం 100% కానీ కోరిక మాత్రం బలంగా ఉన్నట్టుంది కదా, ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది. యూనో కథల వైపు మంచి కథలు రాయాలని ఉంది. సినిమా కోసం చేయాలబ్బా ఏదో ఒకటి. ఐ ఫీల్ యూనో ఆయన మన మహర్షి సినిమాలో చెప్పినట్టు ఇక్కడ వచ్చినందుకు ఎంతో కొంత ఇవ్వాలి అనేది ఫీలింగ్ నాకు. ఓకే, తిరిగి ఇవ్వాలి అనే ఫేజ్ లో ఉన్నారు. ఉంది, అది ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో ఎప్పటికైతే చేయాలి, ఏదో ఒకటి చేయాలి ఇండస్ట్రీ కోసం. బికాస్ నాకు అది చాలా గ్రేట్ అనిపిస్తుంది, ఇక్కడే ఉంటూ ఇక్కడే మనం తిరిగిస్తూ, అది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? చేస్తున్నాయి ఇప్పుడు నారి నడుమ మురారి ఒకటి రిలీజ్, సర్వా గారిది.
దెన్ బ్లాక్ అండ్ వైట్ అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఓకే. ప్రవీణ్ సత్తార్ గారి డైరెక్షన్లో, జగపతి బాబు గారిది, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్, సోనీ లివ్ కోసము. ఓకే. దెన్ సింధు అని ఈటీవీ విన్ కోసం ఒకటి చేశాను, అది రీసెంట్గా రిలీజ్ అయింది, శంబాలా రిలీజ్ అయింది. దెన్ కామాఖ్య అని అదిరాబి డైరెక్షన్లో అదొకటి చేశాను. ఆకాశంలో ఒక తార పవన్ గారి డైరెక్షన్లో ఒకటి చేశాను. దెన్ కిరాతార్జున్య అని ఒకటి మన ప్రశాంత్ నీల్ గారి టీంలో కొత్త అబ్బాయి విరాట్ అని డైరెక్టర్, అదొకటి చేస్తున్నాను. ఇంకా ఉండొచ్చు, మేబీ ఎవరన్నా మిస్ అయి ఉంటాను. ఇలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్టార్ట్ ఒకటి జంగా అని కెవిన్ అని కొత్త డైరెక్టర్, తను కొరియోగ్రాఫరు, తను ఇప్పుడు డైరెక్షన్లోకి మారాడు. కొత్త ప్రొడక్షన్ హౌస్. కెవిన్ అని మన ఈషా హీరో త్రిగుణ్ ఉన్నాడు కదా, అరుణ్, తను హీరోగా, వరలక్ష్మి గారు అది తనది ఒక మెయిన్ రోల్, నేను ఒక చాలా మంచి వేషం వేస్తాను అందులో. ఇలా ఉన్నాయి సినిమాలు. మీ కెరీర్ పరంగా ఇలాగే సంబాల లాంటి సక్సెస్లు మీరు వరుసగా సాధించాలి. సో మీరు అనుకున్న ఒక పొజిషన్ ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయినాక చాలా హ్యాపీగా మన ఇద్దరం ఇలాగే కూర్చొని మరో ఇంటర్వ్యూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.